అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 16వ తారీఖు ఫిబ్రవరి 2025 నుంచి 22వ తారీఖు ఫిబ్రవరి 2025 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో ఈ వారం తెలుసుకుందాం. ఈ వారం ప్రత్యేకంగా మనం చాలా దగ్గరలో శివరాత్రి జరగబోతుంది. ఆ తర్వాత వెంటనే వచ్చే నెల 30వ తారీఖు అంటే మార్చి 30 నాడు మనం కొత్త సంవత్సరంలోకి తెలుగు సంవత్సరంలోకి ఉగాది పండుగ వస్తుంది. మరి అప్పటికి పంచాంగాలు కొత్తగా వస్తాయి. మరి ఎన్నో మార్పులు చేర్పులన్నీ ప్రతి రాశి వాళ్లకు ఉన్నాయి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరందరూ కూడా శ్రద్ధగా వినండి. అలాగే మీకున్న ఏ సందేహం ఉన్నా నా నెంబర్కి ఫోన్ చేసి మాట్లాడండి. ఈ వారంలో కానీ గ్రహాల పరిస్థితి చూసుకుంటే రవి బుధ శని కుంభరాశిలో, రాహు శుక్రులు మీనరాశిలో, గురువు వృషభ రాశిలో, కుజుడు మిథున రాశిలో, కేతు వచ్చేసి మనకి కన్యా రాశిలో సంచరిస్తున్నారు. ఈ సంవత్సరంలో 4 గ్రహాలు మనకు చాలా పెద్ద ప్రభావాలు చూపిస్తాయండి. ఎప్పుడైనా సరే ఆ గ్రహాలు కూడా మనకి 30వ తారీఖు శని అంటే చాలా దగ్గర అన్నమాట. మార్చి 30 శని మార్పు అంటే 2.5 సంవత్సరాలు ఒక్కొక్క ఇంట్లో ఉంటాడు శని. మరి దాని మార్పు వల్ల లాంగ్ జర్నీ అన్నమాట. దాదాపు 2.5 సంవత్సరాలు అంటే 30 నెలలు ఒక రాశి వాళ్ళని శని ఎలా పరిపాలిస్తాడనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇకపోతే రాహు కేతువులు కూడా చాలా తొందరగా వాళ్ళ స్థానాలు కుంభరాశి నుంచి కుంభరాశిలోకి రాహు వస్తున్నాడు, సింహరాశిలోకి కేతు వస్తున్నాడు. గురువు వచ్చేసి 15వ తారీఖు సరస్వతి నది పుష్కరాలు అన్నమాట. ఆయన మిథున రాశిలోకి రాబోతున్నారు 15 మే. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే వీటి ఎఫెక్ట్ మనకు చాలా దగ్గరలో ఉన్నాయన్నమాట. సో దీన్ని కూడా మనం లెక్కలోకి తీసుకొని మనం గోచారం చెప్పాల్సి ఉంటుంది. ఈ వారంలో మనం ప్రత్యేకంగా గమనిస్తే మనకి అష్టా నక్షత్రం నుంచి జ్యేష్ఠ నక్షత్రం వరకు, చవితి తిథి నుంచి నవమి తిథి వరకు, అలాగే ఈ వారంలో అన్ని రాసుల వారికి కూడా శని ప్రభావం గురించి కాసేపు ముందుగా మనం తెలుసుకుందాం. తెలుసుకున్న తర్వాత వారఫలంలోకి వెళ్దాం. అలాగే ఈ ఏలినాటి శని ఎవరికి వస్తుంది అని ఆలోచిస్తే మేషరాశి వాళ్ళకు వస్తుంది. ముందుగా మనం చెప్పేదే మేషరాశి కాబట్టి 30వ తారీఖు మార్చి నాడు మేషరాశి వాళ్ళకు ఏలినాటి శని వస్తుంది. కాబట్టి దాని ప్రభావం చాలా దగ్గరలో ఉంది. జస్ట్ 1.5 మంతే టైం, అంతకంటే ఎక్కువ లేదు. కాబట్టి దాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే శని ప్రభావం ఎలా ఉంటుంది అని ఆలోచిస్తే ఒక్కొక్క రాశి మీద తీవ్ర ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా మేషరాశి మీద తీవ్రంగా ఉంటుంది, మిథున రాశి మీద కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది, సింహరాశి మీద చాలా ఎక్కువ ప్రభావం ఉంటుంది, అలాగే కన్యారాశికి కూడా కాస్త ప్రభావం ఎక్కువగానే ఉంటుంది, వృశ్చిక రాశి వాళ్ళకి చాలా తీవ్రంగా ఉంటుంది. ఇలాగా ఆ రాశి ప్రభావాలు ఉన్నటువంటి శని యొక్క ప్రభావం ఉన్న వాళ్ళ గురించి కూడా మనం చాలా శ్రద్ధగా తెలుసుకోవాలి. ఏ సమస్య ఉన్నా సరే దానికి మనము పరిహారాలు ఉంటాయి. ఆ మంత్రాలు, ఆ రాళ్ళు, ఆ ఏదైతే రత్నాలు ఉంటాయో అవి ధరించడం వల్ల అన్ని సమస్యల నుంచి మనం బయటపడతాము. సమస్యకు పెట్టుకొని బాధపడడం కన్నా ఆ సమస్యని ఎలా అధిగమించాలి అని చెప్పి ఆలోచించే వాళ్ళే తెలివైన జాతకులు, మంచి జాతకులు అవుతారన్నమాట. కాబట్టి మీరు ఏ అస్ట్రాలజర్ కానీ ఏ ఛానల్లో ఎవరిని గమనించి చూసినా కూడా ఎవరైనా చాలా నెగిటివ్గా చెప్పినా కూడా దాన్ని చాలా పాజిటివ్గా తీసుకొని ప్రికాషన్ కింద తీసుకొని ఓహో మనకి ఇలాంటి టైం వస్తుంది కాబట్టి మనం ఇలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిది అని చెప్పి జనరల్గా పరిహారాలు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఈ మధ్య ఒక అమ్మాయి ఫోన్ చేసి మేషరాశి అండి, నాది భరణి నక్షత్రం, నాకు చాలా భయంగా ఉంది, ఏలినాటి శని నన్ను ఏదో చేసేస్తుంది అని చాలా కంగారు పడింది. నేను అన్న అలాంటిది ఏమి ఉండదమ్మా, దేనికైనా సరే పరిహారం చేసుకుంటే సరిగ్గా ఉంటుంది, టెన్షన్ ఏం లేదని చెప్పాను. కాబట్టి అన్ని వివరాలు మీకు వచ్చే సంచికలు తెలియజేస్తాను. మీనరాశి వాళ్ళందరికీ 16వ తారీఖు ఫిబ్రవరి నుంచి 22వ తారీఖు ఫిబ్రవరి 2025 వరకు ఎలా ఉందో చూద్దాం. మీనరాశి వాళ్ళకి ఏలినాటి శని మొదలై 2.5 సంవత్సరాలు అయింది. ఇంకా 5 సంవత్సరాల ఏలినాటి శని బాకీ ఉంది. శని 30వ తారీఖు మార్చి నాడు ఆల్మోస్ట్ డిగ్రీ, ఇంకా 1 డిగ్రీ ఉంది, ఆల్మోస్ట్ వచ్చినట్టే లెక్క. మీనంలోకి ప్రవేశిస్తున్నాడు. దీనిని చక్కగా మంచి మాట చెప్పాలంటే పెనంలో నుంచి పొయ్యిలోకి అనే నాటకలాగా ఉంటుంది. పెనంలో ఉంటే పర్లేదండి, కాస్త అటో ఇటో తిప్పొచ్చు, కానీ పొయ్యిలో పడితే ఏముందండి. కానీ మీనరాశి వాళ్ళు అన్ని విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. యాక్సిడెంట్లు జరగకుండా చూసుకోవాలి. ఆరోగ్యంలో ఎటువంటి సమస్య వచ్చినా ముందుగా చెక్ చేసుకోవాలి. శస్త్రచికిత్సలు, ఆపరేషన్లకి అవకాశాలు ఉంటాయి. మెడికల్ తిరగటం ఉంటాయి. కాబట్టి ధన నష్టానికి అవకాశం ఉంటుంది. వ్యాపారంలో ఇబ్బందులు ఉంటాయి. అన్నిటికీ కూడా మీనరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండడం మంచిది. మీ జాతకాల కోసం రండి, నేను మీకు చెప్తాను, పరిహారాలు చెప్తాను, మీ నష్టాల నుంచి మిమ్మల్ని బయట లాగేస్తాను. ఈ వారం మీకు కానీ గమనిస్తే ఏ పని చేసినా ఆలోచించి చేయండి. తొందరపాటు పనికి రాదు. బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు కానీ ఎవరిదైనా తీసుకోండి. ముఖ్యంగా అనేక గ్రహాలు లగ్నాధిపతి అంటే రాశ్యాధిపతి గురువు సరిగా లేకపోవటం, చికాకులు, అనుకున్న పని అనుకున్నట్టు జరగకపోవటం, ఇబ్బందులు ఉంటాయి.
భార్యాభర్తల మధ్య గొడవలు, ఇష్యూస్, మిస్అండర్స్టాండింగ్స్ కాకుండా చూసుకోవాలి. పెళ్లి కాని వాళ్ళకు కొంచెం టైం పడుతుంది, దూరంగా ఉన్న వాళ్ళు కలవడానికి టైం పడుతుంది. ప్రేమికుల మధ్య మిస్అండర్స్టాండింగ్స్, గొడవలు, పార్ట్నర్షిప్లో లాసెస్, అలాగే ఉద్యోగంలో బరువు బాధ్యతలు, ఎంత కష్టపడ్డా గుర్తింపు లేకపోవటం, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు పెండింగ్లో ఉండటం, కొత్త ఉద్యోగంలో చేరాలంటే లేనిపోని టెన్షన్స్, వీసాలు టైంకి రాకపోవటం, విదేశాలకు వెళ్తామన్న కుదరకపోవటం, ఇవన్నీ కూడా గత రోజులుగా ధనుసు రాశి వాళ్ళు పడుతున్న బాధ, మీనరాశి వాళ్ళు పడుతున్న బాధలు. ఆరోగ్యం మాత్రం అద్భుతంగా ఉంది. శత్రువులు మిత్రులు అవుతారు, అప్పుల బాధల నుంచి బయటపడతారని కూడా ఎంతో మంచి మాట చెప్పొచ్చు. అదే సమయంలో విలువైన వస్తువులు, భూములు, వాహనాలు కొనడానికి బాగాలేదు. తల్లి ఆరోగ్యంలో చికాకులు, భార్య విషయంలో చికాకులు. పిల్లల యొక్క భవిష్యత్తు బాగుంటుంది, వాళ్ళ చదువులు బాగుంటాయి, వాళ్ళతో ఎంజాయ్ చేస్తారు, వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది, విదేశీ యానాలు, దూర ప్రయాణాలు అన్నీ బాగుంటాయి. ఈ వారంలో అదృష్టంగానే చూసుకుంటే మంచి అదృష్టం ఉంది. పెద్దల ఆశీస్సులు ఉన్నాయి. తల్లిదండ్రులు, మామగారు, అత్తగారుల యొక్క ఆశీస్సు వల్ల అన్ని పనులు సవ్యంగా పూర్తి చేసుకుంటారు. అదృష్టం బాగుంది. మంచి గురువును ఆశ్రయించండి, గురువు ఉపదేశాన్ని తీసుకోండి, ఒక మంత్రాన్ని తీసుకోండి, ఒక మంచి నవరత్నం చెప్తారు ధరించండి, అదృష్టాన్ని మార్చుకోండి, మంచి అదృష్టాన్ని తెచ్చుకోండి. ఈ ఏలినాటి శని ప్రభావం కానీ గురువు సరిగా లేకపోవడం అనేది కాదు. గురువు 15వ తారీఖు మే నాడు బ్రహ్మాండంగా వచ్చేస్తున్నాడు, మీకు మంచి ఫేవరబుల్గా ఉంటున్నాడు. 1 ఇయర్గా ఇబ్బంది పెట్టాడు. రాహు మీనరాశిలో నుంచి కుంభరాశిలోకి వెళ్తున్నాడు. కేతు కన్యా నుంచి సింహరాశిలోకి వస్తున్నాడు. ఎంతో అనుకూలమైన పరిస్థితి. రాహుకేతులు దివ్యమైనటువంటి రిజల్ట్ ఇస్తున్నారు మీనరాశి వాళ్ళకి. గురువు అద్భుతంగా 4వ ఇంటికి వెళ్ళిపోతున్నాడు, మిథున రాశిలోకి. అద్భుతం. ప్రాబ్లం అంతా ఒక శని నెత్తి మీద కూర్చున్నాడు. వ్యాపారంలో దెబ్బతీస్తాడు, జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం జాగ్రత్తగా ఉండాలి. శత్రువుల మీద కన్నేసి ఉంచాలి. వ్యాపారాల్లో ఈ వారం వరకు మంచి లాభాలే ఉంటాయి. ఏ రోజుకి ఆ లెక్క, ఏ రోజుకి ఆ రోజు చూసుకోవడం మంచిది. మీనరాశి వాళ్ళకి ప్రత్యేకంగా నేను మంచి గురువును ఆశ్రమించి చెప్తున్నా. మంచి కనకపుష్యరాగాన్ని ధరించడము, గురు మంత్రం జపం చేయటం, మంచి గురువుని మీరు కలిసి వాళ్ళ దగ్గర జాతకాలు చెప్పించుకోవటం, మీకు పరిహారాలు చెప్తాం. ఆ పరిహారాలు మీరు పాటిస్తే అన్ని సమస్యల నుంచి మీరు బయటపడతారు, ప్రశాంతంగా ఆనందంగా గడుపుతారని చెప్పి తెలియజేస్తూ, జాతకం కొరకు నన్ను కాంటాక్ట్ చేయండి. అలాగే పరిహారాల కొరకు నన్ను తప్పకుండా కాంటాక్ట్ చేయండి. ఈ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నమస్కారం. గోపాల్ అయ్యంగార్.